హాయ్ గాయ్స్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించి డిఎస్సి ఆల్ టికెట్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చూద్దాము. ఆల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎంతమంది అప్లై చేశారు, ఆ నుంచి ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయి అన్నీ కూడా ఇప్పుడైతే చూద్దాము. వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదండి. సో ఫస్ట్ వచ్చేసరికి హాల్ టికెట్ రిలీజ్ అయింది వచ్చేసరికి మే 13th అయితే మనకైతే హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి apdsc.apcfss.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే హాల్ టికెట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి June 6th స్టార్ట్ అయ్యి July 6th అయితే ఎండ్ అయితే అవుతుంది ఎగ్జామ్ అయితే. సో మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. సో మనకు వచ్చేసరికి మొత్తం రిలీజ్ అయింది జాబ్స్ వచ్చేసరికి 16,347 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో టోటల్ మనకు అప్లికేషన్స్ రిసీవ్ అయింది వచ్చేసరికి అరౌండ్ 5.67 lakhs మంది అయితే అప్లై అయితే చేసుకున్నారు. సో ఎగ్జామినేషన్ షిఫ్ట్స్ వచ్చేసరికి మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 12 గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసరికి 2:30కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5 o'clock అయితే ఎండ్ అయితే అవుతుంది. సో డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్తాం కదా. సో ఈ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు మనము వాటితో పాటు ఏమేమి తీసుకెళ్ళాలనేది అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఆల్ టికెట్ ప్రింట్అవుట్ అండ్ వ్యాలిడ్ ఫోటో ఐడి అండ్ 2 passport size ఫొటోస్ అండ్ మాస్క్ అండ్ శానిటైజర్. ఏంటంటే ప్రజెంట్ మళ్ళీ కోవిడ్ స్టార్ట్ అవ్వడం వల్ల మళ్ళీ ఏంటంటే అందుకోసం అనేసి ఇవ్వడం అయితే జరిగింది. మాస్క్ అండ్ శానిటైజర్ కూడా మానిటర్ అయితే చేశారు. ఒకసారి మీరు ప్రింట్అవుట్ తీసుకుంటారు కదా, అక్కడ కూడా కొన్ని మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి మీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే చదివి దాన్ని బట్టి వెళ్ళండి, తీసుకెళ్ళండి ఏమేమి తీసుకెళ్ళాలనేది. సో ఆల్రెడీ ఇంకా ఐటమ్స్ ఏమేమి నాట్ అలౌడ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకు తెలిసింది మొబైల్ ఫోన్స్, క్యాల్కులేటర్, స్మార్ట్ వాచెస్ అండ్ స్టడీ మెటీరియల్స్, ఫుడ్ ఐటమ్స్ ఎక్సెట్రా. సో ఏంటంటే స్మార్ట్ వాచెస్ సంబంధించి లేదా మొబైల్స్ ఇట్లాంటివన్నీ మనకు అలో ఉండవని ఆల్రెడీ మనకు తెలుసు కదా. అండ్ ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 2nd day ఆఫ్టర్ లాస్ట్ ఎగ్జామ్ అని అయితే చెప్తున్నారు. అండ్ ఫైనల్ ఆన్సర్కి వచ్చేసరికి 7 days ఆఫ్టర్ తర్వాత అయితే మనకైతే రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ రిజల్ట్ డిక్లరేషన్ వచ్చేసరికి ఎగ్జామ్ అయిపోయిన 7 days తర్వాత మనకైతే ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేస్తారు కదా. సో దాని తర్వాత మనకైతే రిజల్ట్ అయితే రావడం అవుతుందనేసి ఇక్కడైతే చెప్తున్నారు. సో ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని అయితే ఆల్రెడీ మనము నోటిఫికేషన్ వచ్చినప్పుడు PDF ఉంటుంది కదా. సో అందులో అయితే ఉంది ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఇక్కడ చూడొచ్చు. వన్స్ 6th June 2025 ఫస్ట్ ఏమున్నది, ఫస్ట్ సెక్షన్లో మార్నింగ్ సెక్షన్ ఏమున్నది అండ్ సెకండ్ సెక్షన్ ఏమున్నది ఇక్కడైతే చూడొచ్చు. ఎవ్రీ సెక్షన్ వైజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 7th June అయితే ఎటువంటి ఎగ్జామ్ అనేది అయితే లేదు. అండ్ 8th ఉంది, 9th కూడా ఎగ్జామ్ అయితే ఉన్నాయి, 10th 11th ఉంది, 12th 13th ఉంది. అండ్ 14th వచ్చేసరికి ఓన్లీ మార్నింగ్ సెక్షన్ మాత్రమే ఉంది. ఆఫ్టర్నూన్ సెక్షన్ అయితే ఎటువంటి ఎగ్జామ్ అనేది అయితే ఇవ్వలేదు. అండ్ 15th వచ్చేసరికి 15th కూడా ఎటువంటి ఎగ్జామ్ అనేది అయితే డేట్ అయితే లేదు, అంటే ఎటువంటి ఎగ్జామ్ లేదు ఆ రోజు అయితే. అండ్ 16th 17th అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ 18th 19th 20 21 22 కూడా ఉంది ఎగ్జామ్ అయితే. సో ఇంకొచ్చేసరికి 22nd లేదు అండ్ 23rd ఈ 2 రోజులైతే లేదు ఇక్కడైతే, అంటే మనకు PDFని బట్టి సో అంత క్లియర్గా లేదు. అండ్ మనకైతే ఆల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ప్రాసెస్ అయితే ఇక్కడ ఇవ్వడం చెప్తున్నారు. సో ఏంటంటే మనం ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ చెప్పుకున్నాం కదా, apdsc.apcfss.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే టైప్ యువర్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఐడిని అంటే రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది కదా. సో ఆ ఐడిని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఐడిని ఎంటర్ చేసి మీ యొక్క పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసి అండ్ క్యాప్చా
అండ్ సైన్ ఇన్ అనే దాని మీద అయితే క్లిక్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే క్లిక్ ఆన్ సర్వీస్ బటన్ అనేది అయితే ఇవ్వడితే సో మనకి ఏంటంటే సర్వీస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఏంటంటే మనకి కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే మనమైతే డౌన్లోడ్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. సో ఇంకా ఎవరైనా కానీ ఎగ్జామ్ రాస్తున్నటువంటి వాళ్ళకైతే ఆల్ ద బెస్ట్ అండ్ వన్స్ అగైన్ సో ఎగ్జామ్ అయితే బాగా రాయాలి. ఆల్ ద బెస్ట్ అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.